గ్రామీణ ప్రాంతంలో వలసల నివారణకై నాడు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకురావడం జరిగింది. అంటే పూర్తిగా మహాత్మా గాంధీ పేరుతో ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజు బీజేపీ సర్కార్ ఆ పథకం పేరు మార్చి జీ రామ్జీ అనే పేరును తీసుకొచ్చి ఈరోజు పార్లమెంట్ లో ఆమోదించాలని చెప్పేసి ఇప్పటికే నిన్నటువంటి బిల్లును ప్రవేశపెట్టారు. అయితే కొన్ని విపక్ష పార్టీలు ఆ బిల్లులను పేపర్లను చింపేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మనతో పాటు ఈ అంశంపై మాట్లాడడానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బీజేపీ సర్కార్ ఏళ్ల తరబడి ఉన్నటువంటి గాంధీ పేరుని ఎందుకు మార్చాలనుకుంటుంది? నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో అంటే యూపీఏ 1 ప్రభుత్వంలోన ఇది చాలా చారిత్రాత్మకమైన చట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే ఉపాధి కూలీలకు గ్రామీణ కష్టజీవులకు వలసల వెళ్లకుండా తీసుకొచ్చిన చట్టం ఇది. ఆ రోజుల్లోనే 2005 పార్లమెంట్ సమావేశాలను పార్లమెంట్లోనే బీజేపీ పార్లమెంటరీ స్థాయి నాయకులు ఆ రోజు తీవ్రంగా ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే వారు గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి కష్టజీవుల పట్ల వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేదు. దీన్ని బట్టి నిన్నటువంటి అర్థమవుతా ఉంది. నిన్న నిజంగా పార్లమెంట్ లో కొత్త బిల్ తీసుకురావడం, అది కూడా వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ ఫర్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేటువంటిది. అంటే అసలు పలికేకే రాని పరిస్థితి. విబిజీ రామ్జీ అనే ఒక సింపుల్ గా శ్రీరాముని పేరు వచ్చేదని చేశారు. మరి మహాత్మా గాంధీ పేరు ఉండడం వల్ల ఏమి ఇబ్బంది మనకు అర్థం కావట్లేదు. దీన్ని అందరూ చూస్తా ఉంటే మహాత్మా గాంధీ పేరు తొలగించడం కాదు ఇందులో ముఖ్య ఉద్దేశం. మెయిన్ గా ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లోన ఇప్పుడు 20 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి ఇప్పుడు లేవట, పూర్తిగా మారిపోయాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం పోయింది, ఇది అవినీతి కూరుకుపోయింది. కాబట్టి చట్టంలో రూపకల్పన చేస్తా ఉన్నాం, మార్పులు చేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కష్టజీవులకి ఆస్తులు పెంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం అని చెప్పేసి నిన్న పార్లమెంట్ లో ఉభయ సభల్లో పెట్టేసి అర్ధరాత్రికే రాజ్యసభలోనే నిన్న మధ్యాహ్నానికి పార్లమెంట్ లో మూజువాణితో ఆమోదించడం జరిగింది. నిజంగా ప్రతిపక్షాలు అడిగిందంటే తప్పేముంది? గతంలో యూపీఏ 1 ప్రభుత్వంలోన ఎప్పుడైతే చట్టం తీసుకొస్తున్నారో ఈ చట్టం రూపకల్పన చేసిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, ముఖ్యంగా వ్యవసాయ కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, మేధావులు, ఆర్థిక నిపుణులు అందరూ ముందు పెట్టి చర్చించమని చెప్పింది యూపీఏ 1 ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. చర్చించిన తర్వాత అందరూ బాగుందన్న తర్వాత చట్టం తీసుకొచ్చారు. నిజంగా నిన్న ప్రతిపక్షాలు పార్లమెంట్ లో గగ్గోలు పెట్టాయి. దీన్ని కనీసం మేము చదివే అవకాశం ఇవ్వండి, దీని మీద మాట్లాడివ్వండి, పార్లమెంటరీ స్థాయి కమిటీ కన్నా అప్పచెప్పండి అని చెప్పేసి ఎంత బలవంతం చేసినా ఎటువంటి పరిస్థితుల్లో దాని మీద చర్చ లేకుండా మూజువాడితో ఆమోదించేసింది బీజేపీ ప్రభుత్వం. అంటే ముఖ్యంగా అంటే మోడీ గారికి పేదల పట్ల ఉన్న ఈ ప్రేమ ఇటువంటిదని చెప్పేసి అర్థమవుతా ఉంది. పార్లమెంట్ లో మిగతా పార్టీలు కూడా మాకు మాట్లాడే ప్రయత్నం ఇవ్వండి అని చెప్పి కూడా అన్నా కూడా ఏకపక్షంగా ఎందుకు నిర్ణయిస్తుంది అంటారు? ఇది ఇప్పుడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోన కష్టజీవులకి పని దొరకకూడదు, వలసలు వెళ్లే పరిస్థితిని ఆపాలని తెచ్చిన చట్టం ఇది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 100 రోజులు పని పూర్తి సక్రమంగా పెట్టట్లేదు. కొన్ని చోట్ల 100 రోజులు కనిపిస్తే కొన్ని చోట్ల 100 రోజులు కనిపించట్లేదు. ఇప్పుడేం చెప్తా ఉన్నారు, 125 రోజులు మేము తీసుకొస్తున్నాము అని చెప్పి 25 రోజులు పెంచాం కదా అని చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు ఏమైతా ఉందంటే, ఈ రోజు నేను నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు, సపోర్ట్ చేశారు. ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో 90% వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు, 4% ఖర్చు పెట్టాలి యాక్చువల్ కేంద్ర బడ్జెట్ లో. కానీ 1.3% ఈ రోజు ఈ చట్టం నిధులు కేటాయించే పరిస్థితి వస్తా ఉంది. కానీ కూటమి పార్టీలు వ్యతిరేకించలేదు. 60% ఇప్పుడు కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, 40% రాష్ట్రాలు భరించాలని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగలేదు, తీవ్రంగా ఆర్థిక సంక్షోభంలో ఉంది. మరి అట్లాంటి పరిస్థితులు 40% మన రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటే నిజంగా భారమే. మళ్ళీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నోరు మెదపడంలే, సపోర్ట్ చేశారు. ఈ బిల్లును తీసేయాలనే ఉద్దేశమే ముఖ్యంగా రాను ఇప్పటికే చట్టంలో పొందుపరిచిన అన్ని మొత్తం కూడా తీసేయడం జరిగింది. 2 కోట్ల మీరు అన్నట్టు 60-40 అంశాన్ని మిగతా రాష్ట్రాలు, ఇటు కర్ణాటక, తమిళనాడు, మిగతా రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు వ్యతిరేకించడం లేదు? ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో వీళ్ళు భాగస్వాములు. నరేంద్ర మోడీ కూర్చోంటే కూర్చుంటున్నారు, లేమంటే లేస్తా ఉన్నారు. మాట్లాడడానికి కూడా భయం అవుతా ఉంది వీళ్ళకి. నిజంగా మహాత్మా గాంధీ పేరు తీసేసిన దాంట్లో మరి ఒకవైపు లౌకిక పార్టీ అని చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ కూడా మరి ఎందుకు సపోర్ట్ చేశారు అర్థం కావట్లేదు. మరి నోరు మీద కూడా చూస్తామంటే భయమే, దీన్ని బట్టి చూస్తుంటే భయమే. ఎందుకంటే 40% మీద పడుతుంటే కూడా, భారం మీద పడుతుంటే కూడా మాట్లాడలేకపోయారంటే నిజంగా భయంతోనే మాట్లాడలేదనేది మా ఉద్దేశం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ఎందుకు బీజేపీ సర్కారుకు చంద్రబాబు నాయుడు మద్దతు తెలియజేస్తున్నాడు? ఇటీవల మనం చూస్తా ఉన్నాం,
రాష్ట్రంలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళు చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఇప్పటి వరకు రెవెన్యూ లోటు భర్తీ చేసింది లేదు, అమరావతి నిధులు ఇచ్చింది లేదు, పోలవరానికి సక్రమంగా నిధులు ఇచ్చింది లేదు. పోనీ అప్పటికి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా కేంద్రం ఇచ్చిన పార్లమెంట్ లో చట్టం విభజించిన తర్వాత మన రాష్ట్రాన్ని విభజించిన తర్వాత చట్టంలో పొందుపరిచింది ఏ కూడా మన రాష్ట్రానికి రావట్లే, లోన్ మొదలుపెట్టలేదు. ఇంకోవైపు విశాఖ ఉక్కుని కాపాడతామని చెప్పి సరే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు చెప్పారు. ఈ రోజు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే ఏమిటంటే స్వయాన్ని ఈయనే మాట్లాడే పరిస్థితి వస్తుందంటే ఈ మాటలు చంద్రబాబు గారి నోట్లో వచ్చే మాటలని మోడీ గారి మాటలే. అంటే మోడీ గారికి మరి ఈయనకి ఏం ప్రాబ్లం ఉందో మనకు అర్థం కావట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్తీరని రాజకీయ నాయకుడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి, అపరచానికులని చెప్పుకుంటా ఉన్నారు. మన నిజంగా మన రాష్ట్రానికి ఒక మంచి వరమే కాని వ్యక్తి, కానీ ఇప్పుడు మాట్లాడకపోవడం నిజంగా దురదృష్టకరం అని చెప్పేసి భావించాల్సి వస్తా ఉంది. ఒక చట్టాన్ని పేరు మార్చాలన్నా చట్టం కొత్త చట్టం దించాలంటే కొద్దిగా సమయం పడుతుంది. ఎందుకు అంత త్వరగా పేరు మార్చి ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వీళ్ళు పేరు జోడించారు. అవినీతి ఎక్కువైంది, వ్యవసాయ పనుల్లో రైతులకు ఇబ్బంది అవుతా ఉంది, ఈ పనులు పెడితే వాళ్ళకి రైతులకి కూలీ రేటు పెరిగిపోతా ఉన్నాయి. ఇదంతా అబద్ధం. రైతుల పొలాల్లో పని ఉన్నప్పుడు ఏ ఒక్క కూలి కూడా బయటకు పోవట్లేదు, రైతుల పొలాల్లో పనిచేస్తా ఉన్నారు. ఇందులో మీరు ఇచ్చేది ఎంత? మామూలు 310 రూపాయలు మీరు కూలి వేతనం పెట్టారు, కానీ మీరు నిబంధనల ప్రకారం కొలతల ప్రకారం మీరు ఇచ్చేది 210 రూపాయలు, 220 రూపాయలు, ఇంకా తక్కువ వస్తా ఉంది. కానీ రైతుల పొలాల్లో పంట పండుతున్నప్పుడు దాదాపు 500 రూపాయలు, 600 రూపాయలు ఇచ్చిన చరిత్ర కూడా మన రాయలసీమలో ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటే చెప్పాను ఇప్పటికే, ఈ పథకాన్ని ఇప్పుడు కాదు, నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఈ పథకం గురించి ఒక మాట మాట్లాడాడు. ఇది గుంతల్లోకి పథకం అని మాట్లాడాడు. అంటే అప్పటికే ఈయన మధ్యలో ఉంది దీన్ని ఎత్తేయాలని చెప్పేసి, దీన్ని పేదలకు ఉపయోగపడకూడదు, దీన్ని తీసేయాలనేటువంటి ఉద్దేశంతోనే చట్టంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చాడు. 2 పూట్ల పని విధానం అని, తర్వాత సమ్మర్ అలవెన్స్ తీసేశాడు. నిజంగా మార్చి నుంచి మే వరకు విపరీతమైన ఎండలు ఉంటాయి కాబట్టి గడ్డ పారేస్తే కూడా భూమి దిగదు కాబట్టి వాళ్ళకు 100 రూపాయలు ఇస్తే దానికి 30% అంటే 30 రూపాయలు అదనంగా జోడించి ఇచ్చే పరిస్థితి ఉండింది, చట్టంలో ఉంది. దాన్ని తీసేశారు. తర్వాత మెడికల్ కిట్లు అందుబాటులో లేవు, గుడారాలు ఇవ్వట్లేదు, గడ్డపారలు ఇవ్వట్లేదు, మజ్జిగ ఇవ్వట్లేదు, నీరు ఏ ఒక్కటి కూడా అన్ని కనుమరుగు చేశాడు. అంటే ఇవన్నీ రాను రాను బొమ్మను లేక పొగబెట్టట్ల రాను రాను మొత్తం తీసేసుకుంటూ వచ్చాడు. పూర్తిగా ఈ రోజు ఏమంటే ఇప్పటికే కార్మికుల హక్కులను హరించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు, రైతులు 4 చట్టాలను మళ్ళీ తీసుకొచ్చాడు. అంటే ఎన్నికలు ఏదైనా మన బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అన్ని కల్లిబొల్లి మాటలు చెప్పి ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాము ఉన్నాడు. అవన్నీ అయిపోయిన తర్వాత దీని మీద పన్నాడు, ఉపాధి హామీ కూలీల మీద వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తాను. నిజంగా ఇది కేవలం ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది వలసల నివారణ కోసం మాత్రమే ఉన్న పథకం. కానీ ఈ పేరు మార్చడం ద్వారా ఈ బీజేపీ ఎందుకు ఇంత పట్టుబట్టిందంటారు? ఇది ఒక వలసల నివారణ కోసం వచ్చిందని మనం అందరం అనుకున్నాం ఫస్ట్. అయితే చట్టంలో 108 రకాల పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులు పొలాల్లోన హార్టికల్చర్ పెంచుకోవచ్చు, సిల్టు ఒండ్రమట్టి తోలుకోవచ్చు, దుక్కు తినుకోవచ్చు, చెట్లు కంబ చెట్లు తీసుకోవచ్చు, కందకాలు తవ్వచ్చు, చెరువులు వేసుకోవచ్చు, ఫార్మ్ ఫండ్స్ వేసుకోవచ్చు, తర్వాత రకరకాల పనులు ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంది. రైతులకు చిన్న 5 ఎకరాల లోపు చిన్న సన్నకారు రైతులకు ఇది చాలా మంచి వరము. తర్వాత వాటర్ వేవ్స్, ఏదైనా పెద్ద వాటర్ కొట్టుకుని మట్టి కొట్టుకుని పోతే పొలాలు దాన్ని వేసుకోవడానికి వాటర్ వేవ్స్, ఇట్లాంటి చాలా రకాల పనులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పనులు తీసేశాడు. కానీ ఇది ముఖ్యంగా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, మహాత్మా గాంధీ పేరు తీసేసేదో రామ్జీ పేరు పెట్టుకున్నామని సంతోషపడుతున్నారు. కానీ ఇప్పటికే బీజేపీ మొత్తం దేశవ్యాప్తంగా గ్రామీణ కష్టజీవులు అటువంటి కడుపు కొట్టి వాళ్ళు వ్యతిరేకతను చాటుకుంటా ఉన్నారు. ముఖ్యంగా తీసుకునే ఉద్దేశమే ఈ పథకం నుంచి తప్పుకోవాలి, ఇది అంత వృధాగా 1 లక్షల కోట్లు వృధా ఖర్చు పెడతా ఉన్నాం, తప్పుకునే ఉద్దేశంతో తీసేశారు. ఓకే రైట్. మొత్తానికి ఈ పేరు అంశంపై మీ పోరాటం ఎలా ఉండబోతుందంట? ఇప్పటికే 22వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీకేఎంయూ పిలిపించింది. ఇప్పటికి మేము ఆల్రెడీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎక్కడికెక్కడ ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా 22 తర్వాత అన్ని ప్రజా సంఘాలు కూర్చొని విజయవాడలోన భవిష్యత్ ఉద్యమాన్ని కార్యాచరణ చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా రేపు నెల 10వ తేదీన కర్నూలులో రాష్ట్ర సదస్సు ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి, విబిజి రామ్జీ కొత్త బిల్లును రద్దు చేయాలని చెప్పేసి మేము భవిష్యత్తులో రాష్ట్ర సదస్సు నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి దీనికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. మేమే కాదు, అన్ని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, తర్వాత లౌకిక పార్టీలు, కాంగ్రెస్ పార్టీ లాంటివి కూడా ఈ రోజు ముందుకు వచ్చి పోరాటం చేస్తా ఉన్నాయి. ఏది ఏమైనా కాపాడుకుంటాం. ఓకే రైట్. చూస్తున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లో గాంధీ పేరును తీసేసి రామ్జీ పేరును అనే కొత్త చట్టాన్ని తీసుకొస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలను, ప్రజా సంఘాలను, రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేష్, మధు, కర్నూలు.